మురికివాడల్లో పేద ప్రజలకు అవసరమైన కనీస సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని 1వ నియోజకవర్గ శాసనసభ్యుడు షేక్ సుబానీ అన్నారు. ప్రజల డబ్బుతో ఖర్చు పెడుతున్న అభివృద్ధి పనులకు వాచ్మెన్లా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నల్లచెరువు జీరో లైన్లో గుంటూరు 1 ఎమ్మెల్యే షేక్ సుబానీ పర్యటించారు. ముందుగా ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 20వ డివిజన్లోని జీరో లైన్లో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు రేఖా మల్లేశ్వరి, ఏవీఎస్ రెడ్డి, రేఖా శ్రీనివాసరావు, అడప కాశీ విశ్వనాథంలు పర్యటించి స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అడ్డ రోడ్లు అసంపూర్తిగా ఉండడం వల్ల దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే సుబానీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపదంలో ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించే దిశలో అడ్డ రోడ్లను పూర్తి చేస్తామని ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రోడ్లన్నీ కూడా క్లియర్ చేసి ఆ రోడ్ని మరి గ్రావెల్ వేసి కొన్ని లక్షల రూపాయలు గ్రావెల్ వేసి ఆ రోడ్ ఫామ్ చేశాం. మరి అట్టాగే సీసీ ట్రైన్స్ వల్ల కొద్ది ఇబ్బందికరంగా ఉంది. ఎమ్మటే మాణిక్యయ్యలు గారిని నేను కొంత ఫండ్ ఇవ్వండి, మీరు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు, భగవంతుడు మీకు సల్లంగా చూడాలని చెప్పి వారికి కొంత గ్రాంట్ ఇస్తే కార్పొరేషన్ ద్వారా తక్కిన డబ్బులు వేసి మేము చేస్తామని 21వ డివిజన్ అంతవరకు 20 డివిజన్ అంతవరకు మెయిన్ రోడ్ దాకా సీసీ రోడ్డు, మరి సీసీ ట్రైన్స్ 2 సైడ్ కూడా దాదాపుగా ఒక 15-16 లక్షలు కొంత జరుగుతుంది. వారి మంచి మనసుతో కంట్రిబ్యూషన్ ఇస్తానని వాగ్దానం చేశారు. ఇమీడియట్లీగా కమిషనర్ గారితో నేను ఫోన్లో మాట్లాడి ఆ పనిని కూడా ఇమీడియట్లీగా టేకప్ చేస్తున్నాం. త్వరలో మొదలైపోతుంది, ఎస్టిమేషన్ ఏమని చెప్పాం. అలాగే ఈ గుంటూరు 1వ నియోజకవర్గంలో స్లమ్స్ ఏరియాలు ఎక్కువ ఉన్నాయి. గత పాలకులు మురికివాడల అభివృద్ధి కోసం కొంతమంది దాతల సహకారం తీసుకుని నల్లచెరువును అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సుబానీ తెలిపారు. ఎమ్మెల్యే సుబానీ సహకారంతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా అభివృద్ధి చెందుతున్నాయని డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ తెలిపారు. దాంట్లో భాగంగా వారి మరి తక్షణ స్పందనతో వారు 6 లక్షల రూపాయలు వారి ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి కేటాయించి మరి ఆ ఉన్నటువంటి పరిస్థితి రోడ్లను డెవలప్ చేయడానికి డ్రైన్స్ నిర్మించడానికి వారు కొనుక్కోవటం ఎంత అభినందనదాయకం. ఇక్కడ 20 వార్డులో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇక్కడ సంపత్ నగర పరిసర ప్రాంతాల్లో ఇంకా స్లమ్స్ పేద ప్రజలు నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా త్వరలో మరి టేకప్ చేసి ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా సాధ్యం తొందరలో ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు మరి స్థానికంగా వ్యాపారం చేస్తున్న వారు కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఇచ్చి వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోవటం ఇది కూడా చాలా అభినందనీయం, హర్షదాయకం, మరి ఆమోదయోగ్యం. అటువంటి పరిస్థితులు ఇంకా మన పట్టణంలో పెరిగితే మొత్తం కూడా మరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచే మనం చేయాలనే పరిస్థితి చాలా ఆర్థిక వనరులు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నమాట వాస్తవం. మరి 2004లో ఖాళీ అయిన గ్రూప్ 2 పోస్టులను వెంటనే భర్తీ చేయకపోతే ఆందోళన తప్పదని DYFI గ్రూప్ 2 సాధన కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 2005 సంవత్సరంలో నిర్వహించిన 2004 గ్రూప్ 2 పరీక్షా ఫలితాలు విడుదల చేసి ఆ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని DYFI జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని DYFI కార్యాలయంలో గ్రూప్ 2 సాధన కమిటీ, DYFI జిల్లా కమిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అప్పారావు మాట్లాడారు. 473 పోస్టులతో ఏపీడీఎస్సీ 2004లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆందోళనకు దిగిన నిరుద్యోగ సంఘాల ఒత్తిడితో ప్రభుత్వం ఆ పోస్టుల సంఖ్యను పెంచిందని చెప్పారు. 2004 నోటిఫికేషన్లోని 2249 పోస్టులను భర్తీ చేయని పక్షంలో దశల వారీగా ఆందోళనలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వుల్ని గౌరవిస్తూ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ విధంగా ప్రకటించకపోతే మేము దశల వారీగా ఆందోళన చేయడం కోసం ప్లాన్ చేస్తున్నాం. 2004 గ్రూప్ 2 సాధన కమిటీ జిల్లా కార్యదర్శి శివనాగ కుమార్ మాట్లాడుతూ హైకోర్టు మధ్యంత ఉత్తర్వుల ప్రకారం వెంటనే ప్రభుత్వం పోస్టుల భర్తీ చేపట్టాలని కోరారు. సమావేశంలో గ్రూప్ 2 సాధన కమిటీ సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి జె ఆదినారాయణ, జి రుక్మిణి, ఎం శిరీష తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటలు పండించే రైతులు తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యలు సలహాలను వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయాలని కడా కమిషనర్ టక్కర్ ఆదేశించారు. ఖరీఫ్లో అధిక పంట దిగుబడులను సాధించడానికి అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై టక్కర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు రబీలో నీరు అందించిన విధంగానే ఖరీఫ్లో కూడా అందించేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాన్ఫరెన్స్లో డిఆర్ఓ లక్ష్మీకాంతం, లింగంగుంట్ల ఎన్ఎస్పి ఎస్ఈఏ రాజారెడ్డి, గుంటూరు ఇరిగేషన్ ఎస్ఈ విజయమోహన్ తదితరులు పాల్గొన్నారు. జేసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విడుదలైన 10వ తరగతి ఫలితాలు జిల్లా ఉత్తీర్ణత 78%, రాష్ట్రంలో 6వ స్థానం. ప్రశాంతంగా ఎంసెట్ ఉమ్మడి పరీక్ష, విద్యార్థులకు మనోధైర్యమని బంధుమిత్రుల కోలాహలం. మే 14 రాజశేఖర ప్రభుత్వానికి 2 ఏళ్లు, ప్రదేశ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పునరంకిత ఉత్సవం, ముప్పలనేని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 2 గంటల ప్రసారమయ్యే జీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.